యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అలాగే ఇవాళ కామదహనం చేస్తున్నాం. దానికి మీరు కలెక్టర్ గారు కుటుంబ సమేతంగా తప్పకుండా రావాలి. వస్తాం శ్యామల. మంచిది, వస్తాం బుజ్జమ్మ గారు. మంచిది. నానమ్మ, అసలు హోలీ ఎందుకు చేస్తారు? కామదహనం అంటే ఏంటి బుజ్జమ్మ? తెలుసుకోవాల్సిందేనా? పిల్లలకి మన పండుగల గురించి వివరంగా వాళ్ళకి తెలియచెప్పాల్సిన బాధ్యత మనదే రాజేష్. కరెక్టే అమ్మా, అప్పుడే వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్తారు. కరెక్ట్గా చెప్పు బుజ్జమ్మ. పిల్లలు ఇలా రండి, కూర్చోండి. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడుండేవాడు. అతనికి ప్రహ్లాదుడనే పుత్రుడు జన్మించాడు. ఆ బాలుడు విష్ణు భక్తుడు. ఎప్పుడూ హరినామస్మరణలోనే ఉండేవాడు. విష్ణువంటేనే గిట్టని హిరణ్యకశిపుడికి అది నచ్చేది కాదు. తన కుమారుడికి విష్ణునామాన్ని తలవరాదని ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయేసరికి చివరికి ఆ రాక్షసుడు పుత్రుణ్ణే చంపాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కాని ప్రహ్లాదుడి విష్ణు భక్తి ముందు అవి ఏవీ కూడా ఫలించలేదు. అప్పుడు హిరణ్యకశిపుడు హోలికకు ఈ విషయం చెప్పగా, హోలిక ఎవరు అంటే ఆ రాక్షసుడికి చెల్లెలు. ఆమెకు అనేక దుష్ట శక్తులతో పాటు మంటల్లో దూకినా కాలిపోని వరం ఉంది. హోలిక చాలా దుష్టురాలు, దుర్మార్గురాలు. పసిపిల్లలను ఎత్తుకుని పోయేది. ఇక హరినామస్మరణ మానని తన మేనల్లుడైన ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని అగ్నిలో దూకిందట. అయితే హోలిక మంటల్లో మాడిపోగా ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. దుష్ట రాక్షసి పీడ వదిలిందన్న సంతోషంతో ప్రజలంతా ఆనందంతో ఒకరిపై ఒకరు రంగునీళ్లు చిమ్ముకుంటూ ఉత్సవం చేసుకున్నారంట. హోలిక అనే రాక్షసి పేరు మీదుగా హోలీ అనే పేరొచ్చింది. మనము హోలీ చేసుకుంటున్నాం. అవును తల్లులు. కామదహనం గురించి చెప్పు నానమ్మా. దీనికి పురాణగాథ ఏంటంటే, లోక కళ్యాణం కోసం దేవతల కోరిక మేరకు తన స్నేహితుడైన వసంతుణ్ణి వెంట పెట్టుకుని వెళ్లి తపోదీక్షలో మునిగి ఉన్న పరమేశ్వరునిపై విరిబాణాలను సంధించి ఆయన మనస్సును చలింపజేసేందుకు ప్రయత్నిస్తాడు మన్మధుడు. తపోభంగం కావటంతో శివుడు తను మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి మసి చేస్తాడు. అయితే మన్మధుడి భార్య రతీదేవి పార్వతీదేవికి భక్తురాలు కావటంతో ఆమెకు సుమంగళిగా ఉండాలన్న వరాన్ని అనుగ్రహించింది పార్వతి. ఆ వరభంగం కాకుండా ఉండేందుకు కాను మన్మధుణ్ణి తిరిగి బతికిస్తాడు ఆ పరమేశ్వరుడు. అయితే అతను రతీదేవికి తప్ప మరెవరికీ కనిపించడు. రూపం కోల్పోయిన మన్మధుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సుల్లో దాగి ఉండి తన బాణాల ద్వారా వారి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మన్మధుడు అంటే మనస్సును మధించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనే 6 అంతఃశత్రువులు మనస్సును మధిస్తాయి. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ 6 గుణాలను అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన పాల్గొన శుద్ధ పూర్ణిమకు ముందు రోజు ఆ కామదేవుణ్ణి ప్రతిమను తయారు చేసి కామదహనం చేస్తారు. అది కామదహనం పిల్లలు. అర్థమైంది బుజ్జమ్మ. మనము వెళ్తాం కదా నానమ్మ? వెళతాము. డైరెక్ట్ గా చూస్తాం.
బుజ్జమ్మ ఇంకా టైం ఉందా? అందరూ రావాలి కదమ్మా, రాగానే మొదలు పెడదాం. ఇంతకీ ప్లాన్ ఏంటి? ఇక్కడికి తీసుకొచ్చావు? వరదరాజుల్ని చంపేది ఇక్కడే అని. అవునా? ఎక్కడ దాచారో తెలిసిందా? సుబ్బుగాణ్ణి ఉంచిన చోటే అని పసిగట్టాను. పట్టుకు రమ్మని చెప్పి పంపించాను. అమ్మో, మీ అమ్మతోడు! అబ్బా, ఎంత తీపి వార్త చెప్పావు! ముందే చెప్తే మా ఆయనకి చెప్పేదానిగా. ఎగిరి అంతేసేవాడు. ఆయనకు కూడా తెలుసండి. ఏదో పనుంది చూసుకొని వస్తానని చెప్పారు. ఓకే ఓకే. అవును, ఇంతకీ వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చేంత వీరులేనా? మేడం తీసుకొచ్చారు కదా, అక్కడికి తీసుకెళ్లి వీణ్ణి పెట్టండి. ఏంటవి? కొబ్బరికాయలా? వరదరాజులు. అవునా? వీరుల్నే పంపించాను జానకి. వాళ్ల చేతే తగలబెట్టించి సాక్ష్యాన్ని బూడిద చేయబోతున్నాను. అమ్మో, నిన్ను పొగడకుండా ఉండలేకపోతున్నానే. ఇస్తానన్న దానికి ఇంకో 10 ఇచ్చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. భూపతి గారెక్కడా? అదే కదా, అంత పొడి చేసే పనే ఉందని వెళ్ళాడా అని. ఏమో మరి, ఇంకా అసలు మొదలవ్వలేదు కదా. ఈలోపేమైనా వచ్చేస్తారేమో. ఏరా, అక్కడ సింపుల్ గానే పనైపోయిందా? పోలీసులు ఎవరు లేరా? ఉన్నారు మేడం. మెయిన్ ఆఫ్ చేసాం, చీకట్లో ఒకటి పీకాం, మూటగట్టి తీసుకొచ్చాం. గుడ్ జాబ్. పెదవులు దాటని పదం పదంలో, కనులలో దాగని నిరీక్షణంలో నాతో ఏదో అన్నావా. తెగి తెగి పలికే స్వరం స్వరంలో, తెలుపక తెలిపే అయోమయంలో నాలో మౌనం విన్నావా. ఏంటి? నీకేనా 2 పిల్లలు? అదేం ప్రశ్న? మీకు తెలీదా అండి? తెలియట్లేదే, ఇంకా యంగ్ పిల్లలానే ఉన్నావు. బాబోయ్, కాముడు మీలో పూనినట్టున్నాడు. సెపరేట్ గా వచ్చి పూనాలా ఏంటి? అబ్బో, ఏహే ఆపు. ఏంటి నువ్వు? ఏం లేదు. ఏంటమ్మా గుసగుసలాడుకుంటున్నారు? సీక్రెటా? అది బుజ్జి, అది నాకు సీక్రెట్స్ అంటే ఇష్టం. చెప్పవా నాన్న? ప్లీజ్ చెప్పు. ఓ, అమ్మ చెప్పుద్దా? చెప్పమ్మా, చెప్పు. ఏం లేదమ్మా, ఆకలేస్తుందంట, అయిపోగానే వెళ్ళిపోదాం అంటున్నారు, అంతే. ఓహో, అవునా అరవిందా? వెళదామా? శ్యామలా, మొదలు పెడదామా?
అందరూ వచ్చారుగా. వచ్చేసారు బుజ్జమ్మ గారు, మొదలు పెడదాం. శృతమ్మా, రెడీ చేసేస్తున్నారే, ఈయనేడు అసలు. ఉండు, ఫోన్ చేస్తాను. రింగ్ అవుతూనే ఉంది, ఎత్తట్లేదు. సర్లేండి, ఒకవేళ రాకపోతే దృశ్యాన్ని వీడియో తీసి చూపిద్దాం. అది కాదు శృతమ్మా, లైవ్ లో చావు చూసిన తృప్తి వీడియోలో చూపిస్తే వస్తుందా చెప్పు మీ అమ్మతోడు. కరెక్టే. అసలాయన ఎక్కడికెళ్లారు? ఫోన్ చేస్తాం. చెయ్యి. రింగ్ అవుతూనే ఉంది, ఆన్సర్ చేయట్లేదు. ఛా, బుజ్జమ్మ గారు తీసుకోండి. అయ్యో నేనా? వద్దులే శ్యామల. భలేవారే, మా కాలనీకి పెద్ద దిక్కు మీరు. మీ చేతుల మీదుగానే జరగాలి. ముచ్చట పడుతున్నారుగా అమ్మా, కాదనకు. సరే. అయ్యో, నిప్పంటించేలా ఉన్నారే. చెమట్లు కక్కి చేసే పనుల్లోనేమో పక్కనే ఉంటాడు, ఇదిగో ఇలా సింపుల్ గా అయిపోతున్న పనులు ఎక్కడో ఉంటాడు. ఛా! అబ్బా సర్లేండి, ఇంకా వీడియో తీసి చూపిద్దాం. చావడానికి వీడు సిద్ధంగా ఉన్నాడు కదా. అమ్మా అక్షర, శృతి, రేయ్, వీడిక్కడే ఉంటే మీరు తీసుకొచ్చింది ఎవరినిరా? వరదరాజులనే మేడం. మీ పిండాకుడు కనపడుతుంటే వరదరాజుల్నే అంటారేంట్రా? శృతి, వీళ్ళేదో పులిహోర కలిపేశారు. అవును, ఎక్కడికి వెళ్ళారు? వీడి ఫోటో చేయించడానికి వెళ్ళానమ్మా. మీ సమస్యలకు మూల కారణం వీడే కదా అక్షరమ్మా. కాల్ చేయండి, వీడి పీడ మీకు విరగడైపోవాలి. బాబు తగిలించమ్మా. మా ఆయన ఫోటో పెట్టారు చూడు శృతి. ఆయన ఉండుంటే ఆయనకి మొండిపోయేది. ఇంతకీ ఆ మూట్లో ఉన్నదెవర్రా? మేమైతే అతన్నే తీసుకొచ్చాం మేడం. మీ బొంద, ఇది కూడా తుస్సేనా? ఏదో బొమ్మ తెచ్చుంటారు, అచ్చుడు కథల్ని కూడా కదిలి సావట్లేదు. శృతమ్మ కదులుతుంది. అరే అరే, మీరు అసలు ఎవరిని తీసుకొచ్చారా? చూద్దాం పదా. ఎందుకు రిస్క్? ఎవరో ఒకరు పోతారు. తీయండ్రా. అమ్మో, నా చావుకి ఈ సచ్చినోళ్ళు నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఈ కామ దహనంతో మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యాలు పోవాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.
చేస్తున్నాడు. ఇది ఫ్లాప్ అని తెలిసి రాలేదేమో. యావయ్యా ఎక్కడున్నావు? జాను, ఆ విధవలు నన్ను కట్టేశారే. ఈ గోనె సంచిలో ఉన్నా. కాపాడు, కాపాడువే జాను. వస్తున్నా నాకు. అమ్మో శృతి, ఆ మూట్లో ఉన్నది మా ఆయన. కాపాడుదా రండి. నీ అంకమ్మా, అమ్మా, బతికాను రా నాయనా. మీ అమ్మ కడుపులు మాడిపోను. మా ఆయన్ని మూట కట్టి తీసుకొచ్చేస్తారా? మీ అమ్మ తోడు. నాకు అసలు తెల్లచీర బాగోదు, మీకు తెలుసా? నువ్వు ఉండవే రే, చూసుకోవాలి కదరా. అసలు మీరు ఎప్పుడొచ్చారు సార్? శృతి ప్లాన్ చెప్తే మీరు ఎలా చేస్తారో అని వచ్చాను. మెయిన్ ఆపి నన్ను కొట్టి చచ్చారేంట్రా? చీకట్లో మాకేం తెలుసు సార్, వెళ్తుంది ముసలోడే అనుకున్నాం. సారీ సార్. రే, చౌదాకా తీసుకెళ్ళి ఇంకా సారీ చెప్తారా? ఇంకొక నిమిషం ఉండుంటే కాలిపోయేవాడిని కదరా. అవునయ్యా, నీకింకా ఈ భూమి మీద నూకలుండబట్టి ఇదిగో నా మాంగళ్యం గట్టిది కాబట్టి నువ్వు బతికేవయ్యా. నేనే బతికించుకున్నాను. బా ఉన్నాను లేవే. ఏంటి చూస్తున్నావు? విషాదం అటుంటుందనుకున్నాను, సంతోషమే కనిపిస్తుంది. ఇక అంతేనా? అదేలా జానకి గారు, ఈరోజు వీడు తప్పించుకున్నట్టు రేపు హోళీలో తప్పించుకోలేడు. ఇంకో ప్లాన్ ఉందా? నేనే రంగంలోకి దిగుతా. రేపు వీడి చావు ఖాయం. ఇది ఫిక్స్. సరే పదండి పదండి. కామదహనం అయిపోయింది, ఇక వెళ్దాం పదండి. రేపు హోలీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా. ఈ హోలీలానే మన జీవితాలు కూడా రంగులమయం అవ్వాలని కోరుకుంటున్నాను. అవుతుంది పూజమ్మా. నీ మంచి మనసుతో కోరిన కోరిక నెరవేరదా ఏంటి? ఏంటి పూజమ్మా, ఏంటి అంటుకుంది? ఏముందండి, ఏదో అంటుకుందే. హ్యాపీ హోలీ. మీకేంటి ఏం అంటుకోలేదు?
హ్యాపీ హోలీ. ఆహా ఇలా అంటేది చెప్పుకోవాలా? బాగుంది బాగుంది, కానీ మిమ్మల్ని చేయంగా. ఏం చేస్తారే? చెప్తాం రా. నవ్వే తెలుపంట, చూపే ఎరుపంట, నీలో నాలో ఆశల రంగే ఆకుల పచ్చంట. వద్దు వదలొద్దు, అస్సలు వదలొద్దు. ఇది ఇల్లు లోపలదమ్మా, ఇంట్లో వద్దు. అదేం కుదరదు. ఈ పండుగ రోజు చెంగుమంటూ చిందులేద్దామా.